హలో ఇంజనీర్స్, లాస్ట్ వీడియో మనం డెడ్ లాక్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చదివాం. దానిలో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని కూడా వీటి గురించి వివరించాను గత వీడియోలో. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్, హోల్డ్ అండ్ వెయిట్, నో ప్రీమిషన్, సర్క్యులర్ వెయిట్. ఒకసారి డెడ్ లాక్ కంటెంట్ చూడండి. P1 అనే ప్రాసెస్, P2 అనే ప్రాసెస్. P1 అనే ప్రాసెస్ R1 అనే రీసోర్సెస్ని యూజ్ చేస్తుంది అండ్ ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? వెయిటింగ్ ఫర్ R2. సిమిలర్గా P2 అనేది ఎవరికి అసైన్ చేశారు? అసైన్డ్ టు R2 అండ్ వెయిటింగ్ ఫర్ R1. సో చూడండి ఒకసారి, P1 అనే ప్రాసెస్ R1ని రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటుంది, కానీ ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? R2 కోసం. అలాగే P2 అనేది R2కి అసైన్ చేశారు, కానీ R1 కోసం వెయిట్ చేస్తుంది టు కంప్లీట్ ఇట్స్ ప్రాసెస్. సో అంటే ఇక్కడ లాక్ అయిపోయినవి, డెడ్ అయిపోయింది. ఇక్కడ ఇది లాక్ అయి ఉంది, దీని లాక్ దీని దగ్గర ఉంది, కానీ ఇది ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? R1. కానీ ఇది వదలదు, P1 వదలదు. ఎందుకని? P1 ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే R2 కావాలి, R1 రెండు కావాలి, R1 R2 రెండు కావాలి. కానీ R2ని వేరే వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు, R1ని P1 యూస్ చేసుకుంటుంది. ఈ సిచ్యువేషన్ని డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటారు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి మనం జనరలైజ్డ్ ఉదాహరణ. సో లైక్ మనం మొబైల్లో మాట్లాడుకుంటున్నాం, ల్యాండ్లైన్లో రిసీవర్ ఎత్తాడు మీ ఫ్రెండ్, నువ్వు కూడా రిసీవర్ ఎత్తావు. ఆ టైంలో ఏమైంది? ఇద్దరం కాల్ చేసుకోవడం కుదరదు, ఎంగేజ్ వస్తుంది. అది డెడ్ లాక్కి ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు. సో దాన్ని రావడానికి కారణాలు ఈ అవుతాయి. వీటిని ప్రివెంట్ చేయాలంటే చూడండి ఒకసారి, డెడ్ లాక్ ప్రివెన్షన్. వీ కెన్ ఎలిమినేట్ డెడ్ లాక్ బై ఎలిమినేటింగ్ ఎనీ వన్ ఆఫ్ ద అబోవ్ 4 కండిషన్స్. వీటిలో అయితే 4 ప్రివెంట్ చేయటం లేదా ఎలిమినేట్ చేయాలి, ఇట్లా ఏదన్నా. సో చూద్దాం, లెట్ us గో టు ద టాపిక్. మొదటిగా ఎలిమినేట్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటంటే, ఫస్ట్ P1 అనే ప్రాసెస్ R1 అనే రీసోర్సెస్ని యూజ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఏం చేస్తుంది? P2 అనేది R1 రీసోర్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ రీసోర్స్ అనేది అలొకేట్ కాదు, దాన్నే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటారు. అదే రీసోర్స్ అలొకేట్ అయితే నో మ్యూచువల్ ఎలిమినేట్ చేయొచ్చు. అంటే P1 R1 అనే రీసోర్స్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు P2 కూడా షేర్ చేయగలిగితే సింపుల్గా మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఉండదు. కానీ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఎందుకంటే చూడండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిస్సాటిస్ఫై ద మ్యూచువల్ ఎక్స్క్లూజన్ బికాస్ సమ్ రీసోర్సెస్ సచ్ యాజ్ టేప్ డ్రైవర్ అండ్ ప్రింటర్ ఆర్ ఇన్హెరిట్లీ నాన్ షేరబుల్. లైక్ ప్రింటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ప్రాసెస్ 1 ప్రింట్ అనే రీసోర్స్ని వాడుకుంటున్న మధ్యలో P2 కూడా కావాలంటే ప్రింట్ వస్తుందా? సో ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ ఇది మ్యూచువల్ ఎక్స్క్లూజన్ చేయడం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కుదురుతుంది, ప్రింటర్ ఆ టైంలో కుదరదు. ఐ థింక్ యూ అండర్స్టాండ్ అబౌట్ ఎలిమినేట్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. నెక్స్ట్, ఎలిమినేట్ హోల్డ్ అండ్ వెయిట్. Allocate all required resources to the process before the starting of its execution. అంటే ప్రాసెస్ ఉంది, అవైలబుల్ రీసోర్సెస్ అన్నీ కూడా ముందే ప్రాసెస్కి ఇచ్చేస్తాడంట. R2 R3 R4 ఎన్ని ఉంటాయి అన్నీ, R1 R2 R3 R4 ఎన్ని ఉంటాయి అన్నీ ఏం చేస్తాడు? ప్రాసెస్కి ఇచ్చేస్తాడు. Allocate required resources to the process before it starts execution స్టార్ట్ అవ్వముందే. దిస్ వే హోల్డ్ అండ్ వెయిట్ కండిషన్ విల్ బి ఎలిమినేటెడ్. సో ఈ విధంగా మనం హోల్డ్ అండ్ వెయిట్ని ఎలిమినేట్ చేయొచ్చు, బట్ దిస్ లీడ్ టు లో డివైస్ యూటిలైజేషన్. సో దీనివల్ల లో డివైస్ యూటిలైజేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. అదేంటో ఒక ఎగ్జాంపుల్ చూడండి. అండ్ finally enumerate circular weight. Each process will be assigned with a numerical number. A process can request resources increasing or decreasing order of numbering. అంటే ప్రతి ప్రాసెస్కి కూడా ఒక నెంబర్ అసైన్ చేస్తారు. సపోజు
P1 1, P2 2, P3 3 ఇలా అలా ఇస్తారు. సో ఏ ప్రాసెస్ కెన్ రిక్వెస్ట్ రీప్రోసెస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్, అంటే ఇస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ నంబరింగ్ ఇస్తుంది. దాని ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇఫ్ ఏ ప్రాసెస్ P1 ఈజ్ allocated R5 resources, next time P1 asks for R3 R4 which is lesser than R5, so will not be granted. Only resources greater than R5 will be granted. అంటే P1కి R5 రిసోర్సెస్ R5 అనే నెంబర్ ఇచ్చాను P1కి, దానికన్నా తక్కువది వద్దన్న, కానీ అదేం చేసింది R4 R3 అనే దానికన్నా తక్కువ నెంబర్ ఉన్న రిసోర్సెస్ని అడిగింది. లెసర్ దెన్ R5 కదా అవి అనుకుందాం, ఇమాజిన్ చేసుకుందాం. విల్ నాట్ బి గ్రాంటెడ్. సో దీని R5 కన్నా తక్కువ ఉన్న రిసోర్సెస్ని ఇవ్వదు. అలా మనం చేస్తే ఓన్లీ రిసోర్సెస్ గ్రేటర్ దాన్ R5 విల్ బి అసైన్డ్. సపోజ్ R6 అడిగింది అనుకోండి, హ్యాపీగా ఇస్తుంది. P1 అనే ప్రాసెస్కి R5 నెంబర్ అలాట్ చేసామండి. అదేం చేసింది R3 R4, R5 కన్నా తక్కువ కదా R3 R4 అంటే అనుకుందాం, లెసర్ దెన్ R5 విల్ నాట్ బి గ్రాంటెడ్. సో R4 R3 అనే ప్రాసెస్ని P1కి అసలు ఇవ్వం. ఓన్లీ రిసోర్సెస్ గ్రేటర్ దెన్ R5 విల్ బి గ్రాంటెడ్. సో P1 కన్నా ఎక్కువ ఉన్న R5 కన్నా ఎక్కువ ఉన్న రిసోర్సెస్ మాత్రమే ఉంటాం. దానివల్ల సర్క్యులర్ వెయిట్ అనేది ఎలిమినేట్ అయిపోద్ది. ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్ అండి, ప్రూవెన్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనం డెడ్ లాక్ ప్రివెన్షన్ని చూడొచ్చు. ఫర్దర్ వీడియోలో బ్యాంకర్స్ అల్గారిథం గురించి చర్చిద్దాం.